వేరే వాళ్ళు మతం మారిపోయి క్రైస్తవంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీరు మాత్రానికి మీకు ఏది పని? అంటే ఇప్పుడు వాళ్ళని మార్చకూడదు అంటారా? రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కదా, ఆర్టికల్ 25 ప్రకారం మత ప్రచారం చేసుకునే హక్కు. అడగదు బాసు, వాళ్ళు ఫస్ట్ హిందువులే కదా. అవును, హిందువులే. వాళ్ళు దేవుడిని ఎరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు వాళ్ళని మాత్రం మీకెందుకు? మీ మతం కోసం మీరు ఎందుకు మార్చారు వాళ్ళని? వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్చారు? వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ పట్ల మీకెందుకు ఇప్పుడు వాళ్ళు మార్చాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్చారు? వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు మారదు. ఏమో అట్లాగే మేము చెప్తే నిజమైన దేవుడిని ఎరిగారు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు అట్లాగే మేము ఇప్పుడు చెప్తాము, రమ్మంటున్నాము. మీకేం వాళ్ళని మాత్రం మీకేం అధికారం ఉంది అప్పుడు? భయ్యా మేమే మాట్లాడు మారుతుంది, మారిపోతారా? ఎవరు మరి మీ వాళ్ళు మాత్రమంటే వాళ్ళు మారిపోతారా? నచ్చితే మారుతారు. నేను నిన్ను మారిపోమంటే నువ్వు మారిపోతావా? ఎవరు జ్ఞానము ఒక మనసు ఏం లేదు కదా. అదే నేను అన్నా, ఇప్పుడు నేను క్రైస్తవులో వెళ్ళగెళ్తే మీరెందుకు బాధపడుతున్నారు? ఎవరు మారిపోమని మారిపోరు కదా, మీకెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు మీ వాళ్ళు కూడా లేదు కదా. మరి మీరు వచ్చి చెప్తున్నారు కదా, మీరు చెప్పబట్టే కదా వాళ్ళు మారింది. ఇప్పుడు హిందువులుగా ఉన్నాడు క్రిస్టియన్ ఎందుకు అయ్యాడు? అట్లా మేము చెప్తున్నాము ఇటు రమ్మని, వస్తే వస్తారు, లేదంటే లేదు. మీరెందుకు బాధపడుతున్నారు దానికి? ఎవరు ఎందుకు వెళ్ళకూడదు స్వామి? ఇప్పుడు మీరు హిందువులు వెళ్ళకి రావట్లేదా? మరి అదే మీరెందుకు ప్రకటించారు? రోడ్డు మీద ప్రకటించారు. రోడ్డు మీద జైన్ చెప్పడం వాళ్ళు హిందువుల దగ్గరికి వెళ్ళి చెప్పబట్టే కదా వాళ్ళు వెళ్ళింది. హిందువుల దగ్గరికి ఎవరు వెళ్ళి చెప్పరు బస్సాలు. ఇంట్లోకి వెళ్ళి మీరు మతం మారండి అని ఎవరు చెప్పరు కదా. మేము కూడా మతం మారమని చెప్పడం లేదు కదా, మా మతం గురించి మేము చెప్తున్నాం. మేము వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము మా ధర్మం గురించి చెప్తున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు, చెప్తున్నాం, వింటున్నారు. నచ్చిన వాళ్ళు వస్తారు తిరిగి హిందువులుగా, లేని వాళ్ళు అందులోనే ఉంటారు. అసలు మీరెందుకు మరి ప్రచారం చేయాల్సిన అవసరం మీకు లేదు కదా. మరి మీకు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా. మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు మీకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మరి మాకెందుకు లేదు? మీకు ఉన్నప్పుడు మాకెందుకు ఉండదు? భయ్యా మీరు మీ పూజలు పునస్కారాలు చేసుకోండి. వాళ్ళు మారితే మారుతారు, లేకపోతే లేదు. అదే నేను అన్నా, మీరు చర్చికి వెళ్ళి మీరు కూడా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. మేము చెప్తాము, ఇటు వస్తే వస్తారు, లేదంటే లేదు. అది చెప్పొద్దు, వెళ్ళొద్దు అంటారు ఏంటి? ప్రతి ఒక్క క్రైస్తవుల ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు కూడా రోడ్డు మీద మత ప్రచారం చేయ అవసరం లేదు కదా. హిందువులు కూడా వాళ్ళందరూ వాళ్ళు చర్చకు వస్తారు కదా. మీరెందుకు ప్రచారం చేయడం? ప్రచారం లేకుండా ఎవరో కూడా ఇంకో దాని గురించి తెలుసుకోలేరు. మరి మీ హిందూ మతంలోనే ఉండేవారు కదా, వాళ్ళు ఎందుకు మారారో మీరు అడగండి. మేము అడుగుతున్నాం, అడిగితే వాళ్ళు చెప్తున్నారు మాకు రోగం వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు. కొంతమంది మాకు రోగం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏదో ప్రయత్నం చేశారు, ఆ టైంలో తగ్గింది, ఆయన వల్లే తగ్గింది అనుకున్నాము. తర్వాత మళ్ళీ రోగాలు వచ్చినాయి. ఆ తర్వాత నుంచి వీళ్ళు దశంభాగం తీసుకోవడం దొబ్బ పెట్టారు. మరి అదే కదా మరి అన్నారు కదా. అంటే రోగాలు అడ్డం పెట్టుకుని మీరు మతం మారుతున్నారు కదా. ఎవరో గుళ్ళలో ఏ గుళ్ళో రానివ్వలేదు మిమ్మల్ని? ఎందుకు రానివ్వలేదు? ఇప్పుడు చెప్పండి, ఏ గుళ్ళో రానివ్వలేదు అన్న? ఎవరు రానివ్వలేదు? కాదు స్వామి, ఇప్పుడు ఎవరు రానివ్వలేదు అన్న? దేవాలయాలు ఎంత లేవు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక టాపిక్ గురించి మాట్లాడారు, ప్రచారం చేసుకుని హక్కు ఉందా లేదా అని. ఇప్పుడు దాంట్లో నుంచి రానివ్వని ఎవరు రానివ్వలేదన్నా? ఏ గుళ్ళో రానివ్వలేదన్నా? నేను చెప్పండి, ఏ గుళ్ళో రానివ్వలేదు? ఇప్పుడు ఇది చూడు, ఒకసారి క్రైస్తవాన్ని తీసుకున్న తర్వాత మీకు దానికోసం అనవసరం. మీరు మతం అలా చెప్పడానికి మీరెవరు స్వామి? చదివించండి సార్. మీరు కూడా హిందువుల దగ్గరికి వచ్చి ప్రచారం చేయొద్దు. మీరు కూడా హిందువుల దగ్గరికి వచ్చి ప్రచారం చేయొద్దు. వాళ్ళందరూ వాళ్ళు వస్తారు కదా. మేము అట్లాగే అండి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళకి మీ గ్రంథాలు మీ హిందువులలో ఉన్నాయి లేవో ఎందుకు లేవు స్వామి? ఇప్పుడు మీరు పంచుతున్నాం స్వామి. ఇప్పుడు భగవద్గీత అందరి ఇళ్లలోనే ఉంది స్వామి. ఎక్కడ ఉంది స్వామి? ఎందుకు లేదు? మా ఇంట్లో ఉంది, మా పక్క ఇంట్లో దళితులు ఉన్నారు. రండి మా ఇంటికి రండి, చూపెడతాను. పంతులు చెప్పింది వాళ్ళు చేస్తారు కానీ చదివినోడు ఎవరు లేడు. లేదని మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రైస్తవానికి బైబిల్ ఒకటే కాబట్టి మీకు ఒకటే పెట్టుకుంటారు. మా హిందువులకి అనేక గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఒక భగవద్గీత ఉండాలని లేదు. చెప్తేనండి, భగవద్గీత ఉంటేనే హిందూ అని కాదు. విష్ణు పురాణం ఉన్న హిందువే, శివపురాణం ఉన్న హిందువే. ఒక్కొక్క దేవుడు అయినప్పుడు అందరినీ కాపాడాలి కదా మీ దేవుడు. మరి ఎందుకు కాపాడలేకపోతున్నాడు? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారా, లేకపోతే హిందువులు ఉన్నారా, ముస్లింలు ఉన్నారా? ఎక్కడ? ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు కదా. యేసుప్రభు ఎందుకు కాపాడలేకపోతున్నాడు వాళ్ళని? భూకంపాలు వచ్చినప్పుడు ఎందుకు కాపాడలేకపోతున్నాడు? ఒకరినే నమ్ముకున్నారు కదా. మేమంటే 33 కోట్లు అన్నారు. మరి మీరంతా ఒక దేవుడిని నమ్ముకున్నారు కదా. భూకంపాలు వచ్చినప్పుడు ఎందుకు కాపాడలేకపోతున్నారు?
ఆ దేవుడు? భూకంపాలు దేవుడు సృష్టించి బస్ మనుషులు సృష్టించారు కదా. అదే నేను అన్న, అంటే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఎందుకు కాపాడలేదు, అంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి మీ దేవుడు ఎందుకు కాపాడలేదు అన్న? ఒక్కొక్క మనిషి చెప్పినా అంతమంది చేస్తున్నా కూడా కాపాడాలి కదా. అంటే ఒక దేవుడు కాబట్టి కాదు మీకు ఒక దేవుడు కాబట్టి అన్ని కోట్ల మందిని కాపాడలేక కొంతమందిని కాపాడుతున్నాడా? ఎందుకు అంటే భారం ఎక్కువైపోయిందా? ఆ భారం ఎక్కువైపోయిందా? అన్ని జనులు ఎందుకు కాపాడతారు? యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళే కాపాడతారా? అంటే చనిపోయే వాళ్ళు లేరా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు? వాళ్ళు ఎవరు చనిపోవట్లేదు, అంటే చనిపోయిన వాళ్ళంతా యేసుప్రభువుని నమ్ముకోనట్ట? అవును, నమ్మడం వల్ల మీకు శాపాలు వస్తాయని చెప్తున్నారు కదా. మరి ఎవరు? మీరు. మేము చెప్పాము ఎవరిని యేసుప్రభువుని నమ్మకపోతే, అలా ఒక దేవుడిని నమ్మితేనే పుణ్యం, ఇంకో దేవుడు యేసుప్రభువుని నమ్మించండి, ఆయన మేకులు తీసుకోలేని వాడు, ఎలా పూజిస్తారు మీరు అని అంటున్నారు కదా. మీరు చెప్తున్నారు కదా, దానికి కౌంటర్ గా వీళ్ళు ఎవరో కొంతమంది చెప్తారు. అవును బాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి క్రైస్తవాన్ని మాత్రం మార్చి మనం చెప్పలేదు కదా స్వామి. మారుతున్నారు, ఇప్పుడు మారుస్తున్నాము. మీరు హిందుత్వంలోంచి క్రైస్తవంలోకి మార్చిన తర్వాత వాళ్ళని తీసుకొస్తున్నాం. ఫస్ట్ మార్చింది మేము కాదు. అలా అనుకుంటే ఈ దేశంలో ఒకప్పుడు అందరూ హిందువులే. ఇప్పుడు నేను చెప్పింది నేను దిగదుడిచి నేను నిమ్మకాయ బయట పారిస్తే మీకు భయమా లేదో చెప్పండి. ఏంటిది దిగదుడుపు? ఇప్పుడు ఇంట్లో దిగదుడిచి నిమ్మకాయలు కానీ ఉప్పు కానీ మిరపకాయలు కానీ బయట వేస్తే మీకు భయమా లేదో చెప్పండి. ఎవరికి? నాకెందుకు భయం? ఆ నిమ్మకాయ తీసుకుని కలుపుకొని తాగుతా లేదు చెప్పండి ముందు. ఎవరు? నేనా? చక్కగా నిమ్మకాయలు కడుక్కొని తాగుతాను, అంటే శుభ్రంగా కడుక్కొని తాగుతాను. మరి అలాంటప్పుడు జగదుడిచిన అవసరం పని ఏంటి? వీధిలో చల్లవలసిన పని ఏంటి? ఎవరు చల్లుతున్నారు స్వామి? ఎవరు? మేమేం తల్లట్లేదే. నేనైతే చక్కగా నిమ్మకాయలు కోసుకుని రసం తాగుతాను నేను. అది కాదు బాస్, జగదీశ నిమ్మకాయలు బయట పారిస్తే ముట్టుకోవడానికి భయం ఏంటి? నాకెందుకు? తీసుకురా, నా ఇంటి ముందు పడే. నువ్వు పసుపు కుంగ రాసి నేను చక్కగా కడుక్కొని వెళ్తాను. నిజంగా అడిగినా సమాధానం చెప్పు స్వామి. అడిగినా సమాధానం చెప్పొద్దనడానికి మీరెవరు స్వామి? చెప్పొద్దన్నా మీరెవరు? ఆ నిమ్మకాయ తీసుకురా. ఆ నిమ్మకాయ తీసుకురా. నువ్వు ఏదో అన్నావు కదా, ఏదో అన్నావు కదా. ఆ నిమ్మకాయ తీసుకొచ్చి నా ఇంటి ముందు పడే, నీ ముందే కడుక్కొని చక్కగా నిమ్మకాయ చూసి ఇతరం తాగుదాం, నీకు భయం లేకపోతే. మరి మీరే కదా వెళ్తుంటారు వాళ్ళ దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? అవునండి, మతం మారిన వాళ్ళు మా ప్రచారం అండి. రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 25. మాకు అదే ఇచ్చారు కదా. చేసుకోండి, మీరు చేసుకోండి, మాట్లాడుకోండి. మిమ్మల్ని నేనే వద్దాను లేదే. మళ్ళీ మారుకొచ్చారు. మీరు హిందువుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయడం వల్లే కదా వీళ్ళు హిందువుల నుంచి క్రైస్తవంలోకి వెళ్ళారు. అలాగే మేము కూడా వాళ్ళ నుంచి మార్చుకుంటున్నాం. మరి క్రైస్తవులు కూడా హిందువులుగా వస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో క్రైస్తవులు అందరూ హిందువులుగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేయడం వల్ల నచ్చి వచ్చారు. అదేనండి, నేను అనేది ఎవరికైనా హక్కు ఉందండి. మీరు అలా చేయొద్దని అంటున్నారు కదా, చేయొద్దని ఎలా అంటారు అంటున్నా. చేసుకోండి. నేను ఎందుకు అడిగా? నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి బైబిల్ గురించి చెప్పు, నేను వింటాను. నేనే వద్దన్నే. రా, నా ఇంటికి రా, మా సందులో తిరుగు, నేను దగ్గర ఉండి తిప్పిస్తాను. వాళ్ళు నచ్చిందనుకో వాళ్ళు తీసుకుంటారు, నచ్చలేదనుకో వదిలేస్తారు. అది చెప్పొద్దని మీకే హక్కుంది. రమ్మన్నాగా విజయవాడ రా, విజయవాడ వచ్చి నాకు ఫోన్ చేయి, నేను మా సందులో చెప్తాను. వాళ్ళు నచ్చే కదా ఇది వచ్చారు. అదే కదా నేను అనేది. ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం. నచ్చితేనేగా వస్తారు. క్రైస్తవుల ఇంటికి చెప్పగానే రారు, నచ్చితే వస్తారు మళ్ళా తిరిగి. అది ఎవడు మతాన్ని వాడు అవలంబించడం తప్పులేదు కదా. తప్పులేదు స్వామి, మనిషిని కించపరిచే విధంగా మాట్లాడు కదా. ఎవడు కించపరిచాడు? మేమే క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళి బైబుల్ని తిట్టము, యేసుప్రభుని తిట్టమే, మా ధర్మం గురించి గొప్పగా చెప్తాము. వాళ్ళు మాకు ఇది తెలియక మేము మారిపోయామన్నా తిరిగి ఇటు వస్తున్నారు. చెప్పిన తర్వాత చెప్పొద్దన్నారు మీరెవరు? నాకు కృష్ణుడు అంటే ఇష్టం, నేను కృష్ణుడి గురించి చెప్తా. నా పక్కన ఉన్నాను రాముడు అంటే ఇష్టం, రాముడి గురించి చెప్తాడు. మీరెవరు చెప్పొద్దన్నారు కన్నా. మధ్యలోనే క్రైస్తవుని తేకండి, మీ మతాన్ని మీరు అవలంబించండి. అంటే క్రైస్తవుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదా అన్న? క్రైస్తవుల్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసుకోకూడదా? ఎందుకు చేస్తారు మీరు? ఎందుకు చేయకూడదు? మరి ఆల్రెడీ హిందువులుగా ఉన్న వాళ్ళు మీరు ఎలా మారుస్తున్నారన్న? చెప్పండి ఒకసారి. ఆల్రెడీ హిందువులుగా ఉన్న వాళ్ళు మీరు ఎందుకు మారుస్తున్నారన్న? మాకు నచ్చలేదు. అదే స్వామి, మేము అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నచ్చలేదని ఇటు వస్తున్నారు, తెలియకెళ్ళాం అందని. అవును బాస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులు ఉందన్నా అడగండి, క్రైస్తవులు మారారు, ఏది ప్రాబ్లం అని అడగండి. అడిగాం స్వామి, అడిగితే వాళ్ళు చెప్తున్నారు మాకు రోగం వదిన పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే మాకు అన్ని అప్పులన్నీ పోతాయి, ఉద్యోగం వస్తుంది, పెళ్లి సంబంధాలు కుదిరితే అని మాయ మాటలు చెప్తే వాళ్ళు మారారంట. అలా మాయ మాటలు చెప్తే మారారంట వాళ్ళంతా మేము వెళ్ళిన నెలల్లో. చెప్పింది ఏమన్నా బాస్, ఇప్పుడు హిందూ గుళ్ళోకి వచ్చిన తర్వాత మాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరికి?
ఇప్పుడు మతం మాటలకి ఉంటదండి. హిందూ గుళ్ళలోకి వెళ్తే చెప్పేదండి, చర్చి పాస్టర్కి వెళ్ళినట్టుగా మీ ఆదాయంలో దశంభాగం ఇవ్వకట్లా, చక్కగా దండం పెడితే మీకు పులిహార ప్రసాదం పెడతారు. ₹1 ఇవ్వకపోయినా మీకు దేవుడు దర్శనం చేసుకుని తిరిగి పంపించేస్తారు. దేవస్థానంలో ఉండిలో డబ్బులు వేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎప్పుడైనా అడిగారా? ఏది తిరుమల తిరుపతి మీరు వెయ్యాలని రూల్ ఏం లేదు కదా అక్కడ. దేవుడే ప్రశాంతం ఇచ్చినప్పుడు మరి పూజలు పునస్కారాలు ఎందుకు చేయాలి? ప్రశాంతం ఇవ్వలేడా? ఎవరు మరి మీ పాస్టర్ ఎందుకు ప్రేయర్ చేయాలి? ఆయనకి ఎందుకు దశంభాగం ఇవ్వాలి? మీరు ఇంట్లో బైబుల్ పట్టుకొని చేసుకోవచ్చు కదా. మేము దశంభాగాలు దేవుడికి ఇవ్వట్లేదు బాస్. అట్లాగే మీకు వీళ్ళు కూడా పూజలు ఎవరు ఏ చర్చిలో అన్నదానం చేస్తున్నారండి? ఏ చర్చిలో అన్నదానం చేస్తారు? మీరు ఎప్పుడైనా కొండ గొట్టంలోకి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా కొండలోయలో ఉండే ప్రజల దగ్గరికి ఎప్పుడు మీరు వెళ్ళారు? ప్రతి ఆదివారం ఏ చర్చిలో చేస్తున్నారు అంటున్నా నేను. అన్నప్రసాదం ఏంటి? ప్రతి ఆదివారం ఏ చర్చిలో భోజనాలు పెడుతున్నారు అంటున్నా నేను. మీరు అన్నదానానికి ఇస్తున్నారు అన్నారు కదా. ఎవరికి ఒంట్లో బాగుంటే అవి డబ్బులు ఇస్తాం బాస్. ఎవరికి చీరలు ఇస్తాం. మీరు ఎప్పుడైనా ఇచ్చారా? అదే నేను అనేది. అలా ఒంట్లో బాగాలేనప్పుడు బట్టలు చీరలు ఇస్తారు. మారిన వాళ్ళందరూ కూడా మాకు వీళ్ళు సహాయం చేశారు కదా. స్వామి నువ్వు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం విను. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళకి బట్టలు చీరలు ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు? స్వామి ప్రశ్న అడిగిన పూర్తిగా విను. నువ్వు అన్నావు కదా బట్టలు చీరలు, దాని గురించి క్లారిటీ చేస్తున్నా, ఇచ్చిన తర్వాత మాట్లాడు. మీరు అలాగా ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళు బట్టలు చీరలు ఇస్తున్నారు. అబ్బో మాకు పేదరికంలో ఉన్నప్పుడు వీళ్ళు బట్టలు చీరలు ఇచ్చారు, వీళ్ళు మాకు సహాయం చేస్తున్నారని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన ఒక చీరకి దానికి 10 రెట్లు వాళ్ళు క్రైస్తవులు ఉన్నంతగా జీవితాన్ని అలాగే దశంభాగం తీసుకున్నారు. మేము అలా తీసుకోం స్వామి. సరే, మీ సనాతన ధర్మంలో ఎంతమందిని చదివించారు చెప్పండి. బ్రిటిష్ వాడు వచ్చి క్రైస్తవ విద్యా విధానం రాకముందు అన్ని ఆశ్రమాల్లోనూ ఉచితంగానే చదువు చెప్పేవాళ్ళు. ఎక్కడా కూడా డబ్బు తీసుకున్న భారతదేశంలో చదువు లేదు. ఇప్పుడు ఎంతమంది చదువుతున్నారు? ఏం చేద్దాం? ఇప్పుడు గురుకులాలు అవన్నీ ప్రభుత్వాలు తీసేసినాయి కదా, అందువల్ల లేవు. మామూలుగా అయితే ఒకప్పుడు ఈ దేశంలో చదువు ఫ్రీనే కదా ఎవరికైనా. మీ క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాతే విద్య వ్యాపారం అయింది. అంతకుముందు ఈ దేశంలో విద్య వ్యాపారంగా లేదు. అన్ని రాజుల ఆధ్వర్యంలో అంతకుముందు ఉండే స్వామి. నేను అనేది విద్యను వ్యాపారం చేసింది క్రైస్తవ మిషనరీలు. అంతకుముందు లేవంటున్నా. అంతకుముందు ఉచితంగా ఇచ్చేవాళ్ళు అన్న మా రాజులు, ఆశ్రమాలు, గురువులు అందరూ ఉచితంగా విద్యా జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. అదే దాన్ని నాశనం చేసింది మీరే కదా. దాన్ని నాశనం చేసింది క్రిస్టియన్ మిషనరీలో, క్రిస్టియన్ పాఠశాల పెట్టిన మీరే కదా. అంతకుముందు బాగానే ఉండే ఈ దేశంలో విద్య ఫ్రీగానే ఉండేది అందరికి. ఇప్పుడు కూడా చెప్తున్నారు తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి, చిన్నదేశం ఆశ్రమంలో ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి. ఎందుకు లేవు? అక్కడ వేద పాఠశాల అంటే ఒక వేదమే అనుకోవచ్చు. ఎవరు అంటే పిల్లలకి ఇప్పుడు నువ్వు ఒక ఊరు వెళ్తావయ్యా? కాదు ఇప్పుడు దేవుడి ప్రసాదాన్ని వాళ్ళు తిండిలాగా తిన్నారు అనుకున్నావు ఏంటి? అది భక్తితో తిన్నారు. దానికి నువ్వు తిండిలాగా తిన్నారని అలా ఎందుకు మాట్లాడతావు? అలాగే మాట్లాడుతున్నారు. ఆ డబ్బులతో చాలా మంది చదివించచ్చు కదా. చదివిస్తున్నారు కదా. తిరుమల ఆధ్వర్యంలో పాఠశాలలు లేవా? చదవట్లేదు కదా. ఇప్పుడు మీ క్రైస్తవులు ఉన్నారు, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా లేకపోతే చర్చి ఆధ్వర్యంలో ఫ్రీగా చదువుకున్నారా క్రైస్తవులు అందరూ? చర్చికెళ్ళేవాళ్ళు మీ పిల్లలు డబ్బులు ఇచ్చి చదువుతున్నారా లేకపోతే మీ పాస్టర్ గారు ఫ్రీగా చదివిస్తున్నారా? ఫ్రీగానే చదివిస్తారు. మరి అదే ఇక్కడ ఫ్రీగా ఎందుకు చదివిస్తారు? ఒకప్పుడు ఉండేది, దాన్ని మిషనరీలో నాశనం చేసినాయి. అంతకుముందు విద్యా ఆశ్రమాల్లో ఫ్రీగా ఉండే. ఎందుకు నాశనం అయిపోయింది? గుళ్ళోకి రానివ్వలేదు స్వామి. అదే నీకు తెలియదు. ఆశ్రమంలో ఒకప్పుడు అందరూ మా వాళ్ళ క్రైస్తవం రావడం కాదు, వాళ్ళు వచ్చి ఎవరు చదవలేదు ఏ గుళ్ళో చనిపోయిన తర్వాత భార్య కూడా అగ్నిలో చనిపోవాలని మీరే కదా. ఎవరు చెప్పారు? అగ్నిలో మీ ఇంట్లో వాళ్ళు ఒకప్పుడు మీరు క్రైస్తవ మతం ఎప్పుడు పుచ్చుకున్నారు? ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు క్రైస్తవ మతం ఎప్పుడు తీసుకున్నారు అన్న? చిన్నప్పుడు తీసుకున్నాం. చిన్నప్పుడు అంటే ఇప్పుడు మీ అమ్మగారు చిన్నప్పుడు, మీ తాతగారు అలా కూడా ఎన్నేళ్ళ నుంచి మీరు క్రైస్తవులుగా ఉన్నారు కదా? వాళ్ళంతా హిందువులే కదా. మీ తాత చనిపోయినప్పుడు మీ అమ్మమ్మ చనిపోయిందా? మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మగారు అగ్నిలో దూకారా? మరి మీరు అంటున్నారు కదా భర్త చనిపోతే అన్న భార్య దూకాలన్నారు కదా. ఏ గ్రంథంలో లేదు స్వామి. కల్పితాలు అవన్నీ నిజంగా అయితే మీ అమ్మగారు చనిపోవాలి కదా. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ తాతగారు చనిపోయి మీ అమ్మమ్మ గారు చనిపోవాలి కదా. వీళ్ళంతా ఎందుకు చావలేదు?
శివాజీకి తండ్రి చనిపోయిన వాళ్ళ బాధ్యత అవ్వలేదు కదా. అంబేద్కర్ తీశారు కాబట్టి మీరు చేయించలేదు, లేకపోతే చేయిస్తారు కదా. ఎవరు శివాజీ తండ్రి చనిపోతే శివాజీ తండ్రి చనిపోతే ఒక టాపిక్ పూర్తి అవ్వకుండా ఇంకో దాంట్లోకి వెళ్తున్నావు నువ్వు. శివాజీ తండ్రి చనిపోతే వాళ్ళ అమ్మగారు దగ్గరుండి పెంచారు. అది ఉంటే అది నిజమైతే మా శివాజీ తల్లి ఎందుకు తావలేదు? మీరు చెప్పింది నిజమైతే శివాజీ తండ్రి చనిపోయా తల్లి ఎందుకు తావలేదు? శివాజీని పెంచింది వాళ్ళ తల్లే, మా తండ్రి చనిపోయే తల్లి బతికే ఉంది కదా. మరి గ్రంథాలు స్వామి, ఆ గ్రంథాలన్నీ కల్పితాలు స్వామి, ఆ కల్పితం అన్ని అవన్నీ కల్పితము. నువ్వు అవి నిజమైతే మరి అవి నిజమైతే మీ అమ్మగారు చనిపోవాలి, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత రావట్లేదు కదా. అదే నేను అంబేద్కర్ ముందే అనుకుందాం, మీ ముత్తాతల్లో ఎవరో తండ్రి చనిపోయిన అన్నే మగాడు చనిపోయిన అన్న భార్య చనిపోతుంది. చరిత్ర ఉంది కదా స్వామి, చరిత్ర ఉంది కదా. అట్లాగా స్వామి, ఇప్పుడు భారతదేశంలో యుద్ధాలు జరిగినాయి కదా, యుద్ధాలు జరిగినప్పుడు సైన్యం చనిపోతారు కదా. సైన్యం చనిపోయినప్పుడు సైన్యంలో మగవాళ్ళ పిల్లలు అందరూ చనిపోయారా? చనిపోతే అసలు ఈ దేశంలో ఇంత జనాభా ఎందుకు ఉండేవాళ్ళు? సైన్యంలో చనిపోతారు కదా. స్వామి అడిగిందని చెప్పు స్వామి, నేను రాజ్యాంగానికి ముందే మాట్లాడుతున్నా. తలాతోక లేకుండా ప్రశ్న అడిగినప్పుడు రాజ్యాంగం రాకముందే అదే స్వామి. అలా అయితే ఈ దేశంలో ఆడవాళ్ళు ఎందుకుంటారు? ఇంత జనాభా ఎక్కడ ఉంటది? యుద్ధంలో మగవాళ్ళు చనిపోయినందే స్వామి. సతీసాగా ఎందుకు లేరు? సతీసాగం ముందు మాట్లాడు. అవును, చదువు లేకుండానే ఎంతో మంది విద్యావంతులు అయ్యారా ఏంటి? అప్పుడు నువ్వెందుకు అనుకున్నావు చదువు లేదు? అప్పుడు సతీసాగం పూర్తవలేదు, మళ్ళీ విద్యకి వెళ్ళిపోయావా స్వామి? స్వామి సతీసాగం అయితే చెప్పు స్వామి, సతీసాగం నిజమైతే మగాళ్ళందరూ రాజ్యంలో సైన్యంలో చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు కూడా చనిపోతే ఎంత పిల్లలు ఎక్కడి నుంచి, అంత జనాభా ఎక్కడి నుంచి వచ్చారన్న ఈ దేశంలో? చెప్పండి. జరగలేదని అన్నా కదా. జరిగితే సైన్యంలో అట్లాగా స్వామి. ఇప్పుడు ముస్లింలు ఈ దేశంలో దాడి చేసినప్పుడు, హిందువులు రాజ్యంలో ఓడిపోయినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న సైనికులు అందరూ చనిపోయారు. ఆ సైనికులు చనిపోయిన తర్వాత ఆ మరి సతీసాగం ముందు ఎందుకు వెళ్ళావు? అప్పుడు సతీసాగం మళ్ళీ నచ్చలేదు, వెళ్ళిపోయావు. నిన్ను ఎవడు ఆపాడు? నేను ఆపలేదుగా. మీరు ఎదుటి వాళ్ళని ఆపండి, ఎదుటి వాళ్ళని కింద పరిచే ఎవరు కింద పరిచారు స్వామి? క్రైస్తవంలోకి వెళ్ళి మా ధర్మం గొప్పది రండి అమ్మా నా ఆహ్వానిస్తున్నావు, వస్తే వస్తారు లేదంటే లేదు. అసలు వెళ్ళొద్దని మీరు ఎందుకంటారు? మేము కూడా సేమ్, వాళ్ళకి నచ్చితే వస్తాం లేకపోతే వెళ్ళండి. ఎవరు వస్తున్నారు? రమ్మన్నాగా, మా ఇంటికి రమ్మన్నాగా, మా ఇంటికి ప్రచారం చేసుకో, నేను చక్కగా కూర్చోబెడతా, చెప్పుకో నీ మతం గురించి, బైబిల్ గురించి. కానీ నువ్వు బైబిల్ గురించి ఎప్పుడు ప్రశ్నలు అడిగారు అనుకో, నువ్వు సమాధానం చెప్పాలి. దాన్ని సిద్ధపడితే రావచ్చి. మేము నేనేం దాడులు ఏం చేయం, కూర్చోబెట్టి గౌరవంగా చర్చ చేద్దాం అంతే. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మరి చర్చిల దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి మా మైకులు తీసి మాట్లాడుతున్నారు మీరు. ఎవరు చర్చి లోపలికి ఎందుకు వెళ్తాం? ఎవరన్నా అక్రమంగా చర్చి కడితే అంటే ఇల్లు ఇంటికని అద్దె తీసుకొని దాన్ని మా ప్రార్థనా మందిరంగా మారిస్తే ఆ ఇంటి ఓనరు అలాంటి వాళ్ళు గొడవ చేస్తారేమో, కానీ చర్చిలోకి వెళ్ళి మేమేం పగలగొట్టలేదే. చూసారా ఎప్పుడైనా చర్చిలోకి వెళ్ళి పగలగొట్టడం? ఇళ్లలో చర్చిగా మారిస్తే ఇంటిని దాన్ని అడ్డుగా ఉంటాం అంతేగాని ఇప్పుడు మీ ఇంటి పక్కన నేను ఇల్లు అద్దె తీసుకుని దాన్ని గుడి మారిస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇది అంతే. ఇల్లు అద్దె తీసుకున్నప్పుడు మారుస్తున్నారుగా, తెలియదా మీకు? అలా మార్చిన చర్చిల దగ్గరికే వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఇల్లుగా తీసుకున్నావు, ఎందుకు చర్చి కడుతున్నావు, ఇది ఖాళీ చేసేయని మైకులు చేస్తున్నావు. అన్ని తప్పించి పర్మిషన్ తీసుకుని కట్టిన చర్చి దగ్గరికి ఎవరో వెళ్ళి దాన్ని పీకరు. అలా పీకితే అది కేసులు అవుతాయి. రండి. అయినా మిమ్మల్ని ఎవరు మేము ఇంటికి వెళ్ళగానే వాళ్ళే హిందువులుగా మారిపోరు కదా. కానీ మమ్మల్ని ప్రచారం చేసుకున్న హక్కు అయితే మాకు ఉంది కదా. అదే కదా మేము చేసేది. జ్ఞానాన్ని తయారు ఇప్పుడు భారతీయులు సున్నాకి ప్రపంచం మొత్తాన్ని విస్తరింపజేశారు. దాన్ని వాడలేదా? చైనా వాడు వాడట్లేదా? అమెరికా వాడు వాడట్లేదా? ఇప్పుడు సున్నా యొక్క విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? భారతీయులే కదా. సున్నా యొక్క విశేషతని, దాని యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసింది ఎవరు అన్నా? భారతీయులే కదా. జ్ఞానాన్ని ఎవడైనా స్వీకరిస్తాడు స్వామి. ఎక్కడైనా జ్ఞానం ఉంటే అది విస్తరింపిద్ది. దాన్ని వాడు కనిపెట్టాడు కాబట్టి వాడే వాడుకోవాలి, వీడు కనిపెట్టాడు కాబట్టి వీడే వాడుకోవాలని ఏమీ లేదు రూల్ అక్కడ.
ఎందుకు లేదు? రూల్ ఉంది కదా. ఎక్కడ ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది? వాళ్ళు తయారు చేశారు కదా. ఎవరు? హిందూ దేవుళ్ళు ఉన్నారు కదా, ఒకటి తయారు చేయలేదు. ఇప్పుడు ఫోన్లు కనిపెట్టింది యేసుప్రభు కనిపెట్టాడా లేకపోతే క్రిస్టియన్ కనిపెట్టాడా? క్రిస్టియన్ కనిపెట్టాడు. అంతే కదా, అంతే తప్ప యేసుప్రభు ఏం కనిపెట్టలేదు కదా. ఇప్పుడు క్రిస్టియన్ కనిపెట్టింది అంటే కాదు. ఇప్పుడు వాళ్ళంతా బైబుల్ కాదు, బైబుల్ చదివిన బైబుల్లో నుంచి పూర్తి పొంది బైబుల్ జ్ఞానంతో ఆయన తయారు చేశాడా? బైబుల్ జ్ఞానంతో వీళ్ళు సెల్ ఫోన్లు తయారు చేస్తున్నారా? బైబుల్లో ఉందా సెల్ ఫోన్ తయారు చేసే విధానం గురించి? మరి అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ప్రతిదీ కూడా వాడుకోవాలి. జ్ఞానాన్ని వాడుకుంటారు స్వామి, జ్ఞానాన్ని వాడుకోవచ్చానన్నా, జ్ఞానాన్ని వాడుకోవచ్చని చెప్పడానికి మీరెవరన్నా? విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతికను వాడుకోవచ్చని మీరెవరు చెప్పడానికి? వాళ్ళ దేశంలో ఉన్నవన్నీ కదా. ఎవరు కప్పు చెప్పాలి? ఆ దేశంలో చేయకూడదు. కాదు, మన దేశంలో వ్యాపారస్తులు కూడా విదేశాల్లోకి వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెడుతున్నారు. వాళ్ళు కొనట్లేదా ఏంటి? అంటే మన ఇప్పుడు చాలా దేశాలకి మనం బియ్యం సరఫరా చేస్తాము. అరబ్ కంట్రీస్ కి వాళ్ళ దగ్గర ఆయిల్ తీసుకుని మనం దానికి బదులుగా బియ్యం సరఫరా చేస్తాం. మరి వాళ్ళు అల్లా ఇవ్వచ్చు, వాళ్ళు అల్లా నమ్ముకున్నారు కానీ మనం అడుగుతున్నావా? లేదు కదా. కొన్ని దేశాలు మనం బియ్యం ఎగుమతి చేస్తున్నాం. మాట్లాడుతుంది హిందూయిజంలో ఉండేవాళ్ళు మారిపోతున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళని రథం లాగుతున్నారు అనేది మీకు వాళ్ళు ఎందుకు మారిపోయారో వాళ్ళకి తెలీదు. కాదు, ఇప్పుడు మేము ఒక క్రైస్తవుని హిందూగా మార్చాం అనుకో, మళ్ళీ మీ పాస్టర్ గారు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ క్రైస్తవులుగా మార్చాలని ప్రయత్నం చేస్తాడా చేయడా? చేయము. ఎందుకు చేయరు? ఎందుకు చేయరు అన్న? వాళ్ళకి చెప్పము. ఒక పాస్టర్ ఒక క్రైస్తవ చెప్పేది, ఒక పాస్టర్ ఒక చర్చికి రాకుండా ఇంకో చర్చికి వెళ్తున్నాడు అనుకో, వాడినే వదలరు. ఏంటి నా చర్చికి రాకుండా ఇంకో చర్చికి వెళ్తున్నావు అని. అలాంటిది వీడు హిందూగా వచ్చాడు అనుకో, నువ్వు ఎందుకు వెళ్ళావు అని మళ్ళీ అడగడా దశంభాగం పోయిద్దని. దశంభాగం మా కోసం కాదు బాస్. ఎవరి కోసం? ఏ పాస్టర్ దశంభాగం కాదు, ఏ పాస్టర్ దశంభాగం తీసుకుని పేద పెద్దలు పంచుతున్నారు. అలాగ అనుకుంటే ఆఫ్రికాలో ఎన్ని పేద క్రైస్తవ దేశాలు లేవు, అక్కడ పాస్టర్లు పేద పెద్దలకు ఎందుకు పంచట్లేదు? పూజలు పునస్కారాలు చేయడం వల్ల ఏమొస్తుంది? ఎవరికి? మీరు పూజలు పునస్కారం అనేది అవి ఒక విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజానికి పనికి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పూజలు చేసామనుకో, దాని యొక్క మనిషికి ఆకలి తీర్చలేని పూజలు పునస్కారాలు ఎందుకు పనికిరావు కదా స్వామి. ఇప్పుడు ఆకలి తీర్చలేదని నువ్వు ఎలా అన్నావు? పండుగ రోజు ఆకలి తీర్చట్లేదని నువ్వు ఎలా చెప్తావు? పండుగ రోజు ఎంతమందికి అన్నదానం చేయట్లేదు? అన్నదానం ఒకరోజు చేస్తావు, రోజంతా చేయవు కదా నువ్వు. రోజు ఉండాలి, ఒకరోజు తింటే ఆకలి తీరిపోద్దా? విజయవాడ కనదరం గుళ్ళోకి రా, నీకు రోజు పెడతారు 365 రోజులు, ఒక రోజు కాదు. తిరుపతిలోకి వెళ్ళు, నీకు అంతా పని, నీకు పని చేసే ఓపిక లేకపోతే తిరుపతిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్ల, ఉదయం పెడతారు లేదు, మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్ల అక్కడే ఉండు, 360 రోజులు పెడతారు. ఎందుకంటే స్వామి అయ్యి మ్యూచువల్ ఫండ్స్ లో, బ్యాంక్ అకౌంట్ లో, బిల్డింగ్ రూపంలో ఉంటాయి దశంభాగాలు. ఆయన దోబిలు ఎందుకుంటాయి? ఎందుకుంటావు? అంతే. ఒక పాస్టర్ దశంభాగం ₹1,00,000 వచ్చింది అనుకో, ఆ ₹1,00,000 తిరిగి అందరికి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారు ఎత్తుకొని ఖర్చు పెడతాడా? కలవరి సతీష్ ఉన్నాడు, ఆయన ఎంత కోటీశ్వరుడు. ఆయన దగ్గర అన్ని డబ్బులు ఎందుకు నిలవ ఉన్నాయి? జనాల దగ్గర తీసుకున్న దశంభాగాలు ఆయన వాడుకోవట్లేదా? ఆయన ఎందుకు వాడుకుంటారు? సైకిల్ మీద తిరిగి ఒక వ్యక్తి పాస్టర్ అవగానే కారులో ఎలా తిరుగుతున్నాడు? దశంభాగాలన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, చర్చికి వచ్చే వాళ్ళకి. అదే చెప్పేది, విజయవాడ చిన్నదేవ స్వామి ఆశ్రమం ఉంది, కనదరం గుడి ఉంది, దీని తరపున ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో చూపెడతారు. ఇస్తాను వాళ్ళు ప్రతినిత్యం ఎంతమందికి పెడుతున్నారు. విజయవాడ కనదరం గుడిలో ఎంతమంది పేదవాళ్ళకి చేసినప్పుడు మళ్ళీ ఇందులోకి రావడం ఎందుకు బాస్? మరి మీ దేవుడు గొప్పవాడైతే మీ దగ్గర ఉండొచ్చు కదా. ఎవరు? మీరు చెప్తున్నారు స్వామి, మనిషి అనేవాడికి ఏదో సమయంలో ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని అర్థం పెట్టుకుని ఆ సమయంలో మేమేదో అద్భుతాలు సృష్టించేస్తామని చెప్పేసి వీళ్ళని క్లాస్ వెళ్తున్నారు. దేవుడు మంచివాడు కాబట్టి ఇటు పక్క వచ్చారు, మరి వచ్చిన వాళ్ళు అందులోనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు అమెరికాలో ఇటు వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళుగా, అక్కడ యేసుప్రభు నచ్చగా యేసుప్రభు చెడ్డవాడు అని. మరి తిరుమూర్తులు సంగతి ఏంటి? అవునయ్యా, ఈ సృష్టిని చెప్పాను కదా, ఇంతకు ముందు చెప్పాను కదా, దేవుడు ఒక్కడే పరమాత్మ. ఆయన్ని అనేక రూపాల్లో కొలుచుకుంటారు, స్వామి. ఎవరిష్టం వాళ్ళది. మీకు వచ్చే నష్టం ఏంటన్న? ఇప్పుడు నేను దేవుణ్ణి ఒక కృష్ణుడి రూపంలో పూజించుకుంటాను, కృష్ణుడి రూపంలో పరమాత్మను ఆరాధించుకుంటాను. నీకు వచ్చే నష్టం ఏంటి? నా దగ్గరికి వచ్చి కృష్ణుడు ఎందుకు పూజిస్తావు, విగ్రహం ఎందుకు చేస్తావు? నాకు చెప్పాల్సిన అవసరం నీకేంటి? అదే కదా, మేము క్రైస్తవులు మారమని మేము ఎవరికి చెప్పలేదు కదా. మీరు చెప్పకపోతే ఎందుకు మారుతారు? ఇప్పుడు మారిన వాళ్ళంతా మీరు చెప్పబట్టే కదా. అవును, మేము చెప్తాం బాస్, మా దేవుడు గొప్పవాడనే చెప్తాం. మేము అదే చెప్పుకుంటాం, మా హిందూ ధర్మం గొప్పది, ఇక్కడ అనేక మంది దేవతలు ఉన్నారు, మీకు నచ్చితే రండి అని చెప్తాము. వస్తారు,
మీకేం ప్రాబ్లం? మాకు ప్రాబ్లం కాదు, ప్రాబ్లమా ఎవరికి ప్రాబ్లం? మీ జనాలకి హిందువులకి ప్రాబ్లం కదా. హిందువులకి ఎందుకు ప్రాబ్లం అవుద్ది? ఇంకా వాళ్ళకి చాలా మంది నిజమైన దేవుడు కావాలి, మేము క్రైస్తవులు హిందువులుగా మార్చిన తర్వాత వాళ్ళైతే మాకు చాలా ట్యాంక్ చెప్తున్నారు. ఏమంటే ఇంతకుముందు మా చర్చి పాస్టర్ నెల దశంభావం తీసుకున్నాడు, ఇప్పుడు మేము ఏ పూజారి మమ్మల్ని ₹1 అడగట్లేదండి అని మేము చాలా ఆనందంగా ఉన్నాం. అంతే, పేద ప్రజల దగ్గర డబ్బులు దోసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళు దేవుడి పేరు చెప్పి దోసుకుంటారు, తప్పు కదా. వాళ్ళని మేము హిందువులుగా మార్చుకున్నాం, ఇప్పుడు వాళ్ళు దశంభాగాలు మిగులుతున్నాయి. వాళ్ళు మాకు చాలా ట్యాంక్ చెప్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు పూజలు చేస్తే జ్వరం తగ్గిద్దని ఏ బ్రాహ్మణుడో చెప్పడు, హాస్పిటల్కి వెళ్ళనే చెప్తాడు. కాకపోతే బొట్టు పెట్టి కాస్త మానసిక ప్రశాంతం కోసం సర్వేదైనా సుఖినభావంతో అంటాడు, అంతే. మరి అలా చెప్పకూడదు కదా. ఎందుకు చెప్పకూడదు? తగ్గిద్దని చెప్పాడా? ఎందుకు కష్టాలని అంటే కాదు, బొట్టు పెడితే జ్వరం తగ్గిద్దని ఏం చెప్పలేదు, హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మీ యేసుప్రభు తగ్గించేస్తున్నాడు, మరి క్రైస్తవులు ఎందుకు హాస్పిటల్ కడుతున్నారు? మరి యేసుప్రభు ప్రార్థన చేసి తగ్గిపోయేలాకైతే నిజమైన దేవుడు ఎవరంటే యేసుప్రభు వారు. అది నువ్వు అనుకుంటున్నావు, చెప్పు, ప్రచారం చేసుకో, నేను వద్దాను లేదే. మరి మీ ప్రచారం చేసుకుని మధ్యలో ఆపుతారు కదా చాలా. ఎవరు ఆపిన వాళ్ళు నువ్వు అడిగా, ఆర్టికల్ 25 ప్రకారం మాకు హక్కు ఉంది, మేము నువ్వెవడో నువ్వు నెలది నీ తగ్గి దమ్ము లేకపోతే నన్ను అడుగుతావేంది? మీరు ప్రతిసారి గుళ్ళు దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని చెప్తున్నారు కదా, ఈ చర్చి దగ్గరకు వస్తాం, ఈ చర్చిలో బోర్డులోనే మా ఊర్లో చెప్తాను కదా. అవును, ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము, వాళ్ళని ఇటు మార్చుకోవడానికి మాకు హక్కు ఉంది, మేము ప్రచారం చేసుకున్నాం. మరి మీ గ్రంథాలు కూడా మేము అలాగే అంటాం కదా. అడుగు అయ్యా, నీ ఇంటికి వచ్చినప్పుడు నేను రామాయణం తీసుకుని వచ్చాను అనుకో, రామాయణం ఇదేంటి అదేంటి అడుగు, నీ సమాధానం చెప్తాను. నీకు నచ్చలేదు అనుకో వదిలేసే, నచ్చింది అనుకో రాముని దేవుడిగా అంగీకరించు, నచ్చకపోతే వదిలే. అసలు ప్రచారం మీద చేయొద్దంటే ఎందుకు చేయకూడదు?